కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు, ఆనందంగా గడపడానికి కావాలొక దీవి. సెలవు 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 కనుగొను కొత్త దీవి నువ్వు అన్నట్టే వాటికి కావలసిన జాగలను ఎత్తుక్కొని వచ్చినాయి కొన్ని జీవాలు. అసలు వాటిని చూసేటందుకు రెండు కళ్ళు సాలవన్నట్టుంది. మరి అవేందో మీరు కూడా సుదురు పాన్రి. ఇదంతా చూసి గ్రాఫిక్స్ అనుకునేరు కాదు, నిజమైన పక్షులే ఇవి. ఎక్కడెక్కడి నుంచో మన కాడికి వచ్చినాయి. భలే భలే ఉన్నది కదా వీడియో. ఇప్పుడు ఇవన్నీ ఎన్నున్నాయి, ఏడుకెంచెలు వచ్చినాయి అని లెక్కేసే పనిలో పడ్డారు వైల్డ్ లైఫ్ ఆఫీసర్లు. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ పేరు మీద ప్రతి ఏడాది పక్షులు ఎన్నున్నాయి అనేది లెక్క పెడతారట. కాకినాడ జిల్లా కోరంగిల కథ ఇది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల మొత్తం 12 జాగర్ల ఆఫీసర్లు అందరూ 12 టీంలుగా విడిపోయి అన్ని దిక్కుల ఒకటేసారి పక్షుల కౌంటింగ్ చేస్తారట. మరి అట్లా వేయకుండా ఒక్కో నాడు ఒక్కో జాగాల లెక్క పెడితే ఆల్రెడీ లెక్క పెట్టిన పక్షి ఇంకో జాగాలకు వస్తే డబుల్ కౌంట్ అవుతుంది కదా. అందుకే అన్నట్టు వీటిల్లో కొన్ని మనకాడి పక్షులు అయితే ఇంకొన్ని వేరే దేశంలోకి వెళ్ళి వచ్చినాయి. మరి మొత్తం ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ సార్లు చెప్తారు. చెప్పుండ్రి సారు. లాస్ట్ ఇయర్ ఈ పక్షులు గణన చేసినప్పుడు 39,700 చిల్లర వరకు ఈ బర్డ్స్ కౌంట్ అనేది వచ్చింది. ఈ కొన్ని మైగ్రేట్ బర్డ్స్ వచ్చేసి మలేషియా, మంగోలియా, రష్యా, చైనా నుంచి కూడా మన వెట్లాండ్స్ ఏరియాకి రావడం, మైగ్రేట్ బర్డ్స్ రావడం జరుగుతుంది. ఓహో, చాలా దేశాల నుంచి వెళ్ళే వచ్చినాయి కదా. అయినా వీటికి వీసానా, పాస్పోర్టా, పైసల ఖర్చా, వాటికి అవే అమాంతం ఎగిరి ఇడవాళ్తాయి. మొత్తం 272 రకాల పక్షుల లెక్క తేలిందట. నీళ్లు నిండుగున్న జాగాలకు ఆహారం కోసం వస్తుంటాయి ఇట్లా. కానీ భలే ఉన్నాయిలే విజువల్ అయితే.